హల్లెలూయా. ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశము చాలా విచిత్రంగా ఐ వాంటెడ్ టు నేమ్ ఇట్. ఏంటిదంటే అందరు చెప్పండి, అత్తరు బుడ్డి. యా, ఇట్స్ కాల్డ్ ద ఆల్బెస్టర్ జార్. ఆల్బెస్టర్ జార్, అత్తరు బుడ్డి. ఈ యొక్క అత్తరు బుడ్డి సాధారణంగా ఐ ఆల్వేస్ టేక్ ఎ క్యారెక్టర్, బట్ ఎప్పుడు కూడా ఒక గుణం తీసుకుంటాను. కానీ ఈరోజు ఐ వాంటెడ్ టు రియలీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ డెకరేటెడ్ పీస్ ఆఫ్ సెంట్. దిస్ ఈజ్ సంథింగ్ యునిక్. దేవుడు యొక్క అంటే నాకైతే ఎప్పుడు బయలుపరచలేదు, నేను ఎప్పుడు వినలేదు కూడా. సో ఐ వాంటెడ్ టు టాక్ అ లిటిల్ ఆన్ ద ఆల్బెస్టర్ జార్. ఆ యొక్క అత్తరు బుడ్డి గురించి కూడా ఈరోజు కొంచెం నేను దాని మీద ధ్యానిద్దామని చెప్పి ఆశపడుతున్నాను. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడేలాగిన మన యొక్క హృదయాన్ని తెరుద్దాము. ఇప్పటివరకు జరిగినటువంటి ఆరాధన బట్టి, ఇప్పటివరకు చదివినటువంటి వాక్యం బట్టి దేవుడు మనతో మాట్లాడేలాగిన, ఎందుకంటే దేవుని యొక్క స్వరము కానీ మనకు వినపడినట్లయితే ఖచ్చితమైనటువంటి మార్పు మనలో జరుగుతుంది. హల్లెలూయా. ఈ రాత్రి దేవా నా హృదయంతో నీవు మాట్లాడు. దేవా నీవు నన్ను ప్రభావితం చేయు. దేవా నేను ప్రభావితం అవడానికి సిద్ధంగా ఉన్నానని మన యొక్క హృదయాలు ఒకసారి తెరిచి మన యొక్క దేవాది దేవునికి ప్రార్థిద్దాము. కళ్ళు మూసుకుందాము. ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి ఆ యొక్క స్త్రీనైనా ఎలాగైతే తన యొక్క అత్తరి బుడ్డిని ప్రభువా విరగగొట్టి నీ పాదాల మీద చల్లి దానిని తన యొక్క జుట్టుతో తుడిచిందోనైనా, ఈ రాత్రి ప్రభువా మా యొక్క హృదయాల్ని కూడా మేము విరగగొట్టి నీ సన్నిధిలో ప్రభువా నీ పాదాలు మేము తుడవాలని ఆశపడుతున్నాము. నీకు సన్నిహితంగా దగ్గరగా యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లెట్స్ ఆల్ బి సీటెడ్. అందరూ కలిసి కూర్చుందాము. ఈ రాత్రి వేళ మొట్టమొదటి అంశం నేను మాట్లాడదాం అనుకుంటుంది ఏంటంటే ది అన్ఇన్వైటెడ్ విమెన్. ఆహ్వానము లేని ఒక స్త్రీ. ఆహ్వానము లేని ఒక స్త్రీ. మనము ఈ యొక్క సీమోని యొక్క గెస్ట్ లిస్ట్లో చూసినట్లయితే, సీమోని యొక్క గెస్ట్ లిస్ట్లో ఈమె లేదు. షీ వాజ్ నాట్ ప్రెజెంట్. ఈమెని ఎవరు ఆహ్వానించలేదు. ఆ యొక్క సాంప్రదాయాల్లో ఏంటంటే, ఆ దినాల్లో ఉండేటువంటి యూదుల సాంప్రదాయాలు ఎవరైనా మంచి భక్తుడు లేకపోతే ఒక గురువు గారు, ఎవరైనా రాబాయ్ అని పిలుస్తారు కదా అక్కడ, అటువంటి వారు ఎవరైనా ఒకవేళ వచ్చినట్లయితే వారి యొక్క గృహాలు తెరవచ్చు, ఎవరికైనా తెరవచ్చు. ఈ గురువు గారు, ఈ యొక్క రాబాయ్ ఏం చేస్తారంటే, ఆయన వచ్చి అక్కడ కాసేపు కూర్చొని మాట్లాడుతూ వారికి భోజనం అర్పిస్తారు, వారికి కొన్ని విషయాలు అర్పిస్తారు. అర్పించినప్పుడు ఆ రోజులు ఉండేటువంటి ట్రెడిషన్ ఏంటంటే, వారి యొక్క ద్వారము ఎప్పుడు కూడా తెరవబడుతుంది. ఎందుకు తెరవబడుతుందంటే, అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వ్యక్తి యొక్క ప్రసంగము వినడానికి ఒక గొప్ప అవకాశము. చుట్టుపక్కల వాళ్ళు, పొరుగింటి వారు వస్తూ ఉంటారని చెప్పి ద్వారాలు ఎప్పుడు కూడా తెరవబడతాయి. అండ్ ఈ స్త్రీ ఆ యొక్క అవకాశాన్ని, ఆ యొక్క సాంప్రదాయాన్ని వాడింది. షీ యూజ్డ్ దట్ కస్టమ్. ఎవరు కూడా ఊహించినటువంటి సన్నిహితంగా దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగింది ఎవరు ఊహించలేదు. అసలు ఇవిడ వస్తారని ఊహించలేదు. వచ్చినా సరే ఆమె యేసయ్యకు అంత దగ్గరగా వెళ్తుందని ఊహించలేదు. ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ దట్ నైట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఊహించినటువంటి రీతిగా ఆ రాత్రి ప్రతిదీ కూడా జరిగింది. లూకా సువార్త అయితే లూకా మనకి ఆమె పేరు కూడా చెప్పాడు, కానీ ఆయన ఒక విషయం చెప్తాడు. వేరే చోట్ల ఆమె పేరు ఉంది, కానీ లూకాలో ఏమని ఉంటుందంటే, సమాజము ఆమెను ఎలాగ గుర్తించిందో ఆ మాట రాయబడి ఉంటుంది. పాపాత్ములైనటువంటి ఒక్క స్త్రీ అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. అంటే ఆమె పాపాత్మురాలుగా ముద్రింపబడినటువంటిది. ఆమె యొక్క జీవితం అంతా కూడా ఆ యొక్క గుర్తింపు బట్టే, ఒక్క మాట బట్టే ఆమె జీవిస్తూ ఉంది. ఆమె యొక్క కుటుంబము గురించి మనకేం తెలియదు, ఆమె బాధ గురించి మనకు తెలియదు, ఆమె అసలు అక్కడికి ఏం తెద్దామనుకుందో ఎవరికి తెలీదు. ద పాయింట్ ఈజ్, ఒకే ఒక పేరు లూకాలో చూస్తే ఒకే ఒక పేరుతో వచ్చింది. ఏంటదంటే పాపాత్మురాలైన స్త్రీ. దట్ ఈస్ ద ఐడెంటిటీ. ఆ రాత్రి ఆమె వచ్చినప్పుడు ఆమె మర్యాద కోరుకొని రాలేదు. ఆ రాత్రి ఆమె యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆమెని అందరూ గౌరవిస్తారు కదా అని చెప్పి రాలేదు. ఎవరో ఒకరు వచ్చి ఆమెకి ఆహ్వానం పలుకుతారని రాలేదు.
లేకపోతే ఎవరో వచ్చి ఒక మాట ఆమె గురించి చెప్తారని రాలేదు. బట్ ద పాయింట్ ఈజ్, యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. షీ డిడ్ నాట్ హ్యావ్ ఎన్ ఎజెండా. ఆమె మైండ్లో ఏమీ ఎజెండా లేదు. ఆమె మైండ్లో ఏముందంటే, యేసయ్య గురించి నేను విన్నాను, ఆయన ఎటువంటి వాడో నేను విన్నాను, నేను ఒకసారి వెళ్ళి ఆయన కలవాలనుకుంది. దాట్ వాజ్ ద ఓన్లీ థింగ్. ఆయన గొప్ప విలువైనటువంటి వ్యక్తి అని ఆమె గ్రహించింది. ద పాయింట్ ఇస్, ఈ రాత్రి ఈ గదిలో కూర్చున్నటువంటి వారిలో ఎవరో ఒకరు ఈ స్త్రీ వలె ఆ యొక్క అర్హత నాకు లేదు అనేటువంటి భావంతో, యేసయ్య దగ్గరికి వెళ్ళే అర్హత లేదు, నా పాపపు జీవితంతో, ఈ భయంకరమైనటువంటి జీవితంతో యేసయ్య దగ్గర నేను ఎలా వెళ్ళాలి, నేను చేసే పాపం కానీ ఇతరులకు తెలిస్తే నన్ను వారు దరి చేర్చరు, నేను జీవించినటువంటి జీవితం కానీ వేరే వాళ్ళకి తెలిస్తే వారు నా యొక్క పేరు కూడా స్మరించరు. ఈ స్త్రీకి ఎలాగైతే ఒక పాపాత్మురాలైన స్త్రీ అని పేరు పెట్టారో, నా గురించి కూడా అలాగే పేరు పెడతారు అనేటువంటి భావనతో మనము దేవుని దగ్గరికి వెళ్ళకుండా భయపడుతూ మన యొక్క భయంలోనే జీవిస్తూ ఉన్నామేమో. కానీ రాత్రి నేను గమనిస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఎవరో కొరకు వెయిట్ చేయలేదు, మనం కూడా ఎవరో వచ్చి మనల్ని తీసుకెళ్తారని చెప్పి వెయిట్ చేయొద్దు. యేసే దగ్గరికి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. యేసే దగ్గరికి మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిలోనే వెళ్ళాలి. మనం ఏ బాధలో ఉన్నామో ఆ బాధలోనే వెళ్ళాలి. ఏ పాపంలో జీవిస్తున్నామో ఆ పాపంలోనే వెళ్ళాలి. మనం ఎట్టి రీతిగా ముద్రింపబడ్డామో సమాజం బట్టి ఆ యొక్క ముద్రలోనే మనము యేసే దగ్గరికి వెళ్ళాలి. వెయిట్ చేయదు. లాట్ ఆఫ్ టైమ్స్ వి వెయిట్. మనం సరైనటువంటి సమయం కొరకు వెయిట్ చేస్తూ ఉంటాం, సరైనటువంటి ఒక చిహ్నం కొరకు వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ ద పాయింట్ ఈజ్, లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ సిన్ఫుల్ ఉమెన్. ఈ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని పిలువబడుతున్నటువంటి ఈ స్త్రీ దగ్గర నుండి ఒక్క మాట మనం నేర్చుకోగలిగామంటే ఏంటదంటే, ఎవరి కొరకు దేని కొరకు వేచి ఉండొద్దు. యేసే దగ్గరికి నీవు ఎట్టి రీతిగా ఉన్నావో అట్టి రీతిగానే వెళ్ళు. హల్లెలూయా. రెండవ పాయింట్ ఏంటంటే, ఆమె ఒకటి తీసుకొచ్చింది. ఏంటదంటే, అ జార్ దట్ కుడ్ నాట్ స్టే సీల్డ్. మూసివేయలేనటువంటి ఒక బుడ్డిని తీసుకొచ్చింది. మూసివేయలేనటువంటి ఒక బుడ్డి. ఈ యొక్క బుడ్డి మనం చూసినట్లయితే ఇది ఒక పర్ఫ్యూమ్డ్ అత్తరు అని మనము సంబోధించవచ్చింది, మనకు అర్థమవుతుంది. అది ఆ యొక్క అత్తరు బుడ్డి, ఈ యొక్క అత్తరు బుడ్డి యొక్క ప్రత్యేకత గురించి నేను కొంచెం ఎక్కువ సమయం ఈరోజు తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క అత్తరు బుడ్డి దాని యొక్క మెడ దగ్గర, దాని నెక్ దగ్గర సీల్ చేయబడి ఉంటుంది. దిస్ ఆల్బస్టర్ జార్ ఈజ్ నాట్ లైక్ ద జార్ ఆఫ్ అ పర్ఫ్యూమ్ దట్ యూ కెన్ స్టాప్ ఆఫ్టర్ యూజింగ్. ఈ యొక్క అత్తరు బుడ్డి ఎలాగంటే, మనం ఒక్కసారి తెరిచిన తర్వాత దాన్ని ఎలా తెరవాలంటే, మనం దాని యొక్క మెడను విరగగొట్టాలి. ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ దట్ యు యూజ్ ఎవ్రీడే. కొంతమంది పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది అత్తరు వాడుతూ ఉంటారు. మనం వాడే అత్తరు ఏంటంటే ఒకసారి తెరిచి మళ్ళీ మూయగలం. కానీ ఈమె ఎలాంటి బుడ్డి తెచ్చిందంటే, దాన్ని వాడాలంటే దాని యొక్క మెడను విరగగొట్టాలి. The point I'm trying to tell you over here is, ఆమె ఏం తీసుకొచ్చిందంటే, తిరిగి తీసుకొని వెళ్ళలేనటువంటి ఒక వెస్సల్ని తీసుకొచ్చింది. She didn't want to take anything back. She didn't want to take something back. అంటే ఆమె ఎలా వచ్చిందంటే, she came prepared. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఈ అత్తరు బుడ్డే విలువ చాలా ఎక్కువ అంట. అక్కడ ఒక శిష్యుడు చెప్తా ఉంటాడు, ఎవరా శిష్యుడు? యోధా ఇస్కరియోతు. ఏమని చెప్తా ఉంటాడంటే, ఇదే లేకపోతే సీమోన్ చెప్తా ఉంటాడు, ఏమనంటే, ఇదే కానీ పేదవాళ్ళకి పెట్టుంటే ఎంత బాగుండేది, వారు చక్కగా భోజనం చేసేవారు. నా ప్రియ సహోదరి, దిస్ వాజ్ అ వాల్యుబుల్ గిఫ్ట్. అంటే దీని యొక్క ధర ఎంత ఉంటుందో చెప్పనా? ఆమె జీవితాంతం అప్పటి వరకు కష్టపడి
దాచుకున్నటువంటి ధర అది. దాని అర్థం ఏంటంటే ఇట్ వాజ్ అన్ ఇన్సూరెన్స్. దట్ వాజ్ అన్ ఇన్సూరెన్స్. ఆమె చెడ్డ దినాలు వస్తాయేమో, ఆమె ఒకవేళ పని చేస్తున్నటువంటి పని ఏదో నాకైతే తెలియదు, కానీ చేస్తున్నటువంటి పని చేయలేనటువంటి పరిస్థితిలో ఆమెను కాపాడేది ఈ అత్తరు బుడ్డే. కానీ యేసయ్య వస్తున్నాడని తెలిసి ఆ అత్తరు బుడ్డి యేసయ్యకు అర్పించడానికి ఆమె సిద్ధపడింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదేమి చిన్న పర్చేస్ కాదు. దట్ వాజ్ అ వెరీ వాల్యుబుల్ థింగ్. Probably this is the only thing that was standing between her and the complete destitution. అంటే ఒకసారి ఆలోచించండి, భర్త లేనటువంటి స్త్రీ, భవిష్యత్ ఏంటో తెలియనటువంటి స్త్రీ, మంచి పేరు లేనటువంటి స్త్రీ, ఒక కుటుంబం అనేటువంటి ఒక సేఫ్టీ నెట్ లేనటువంటి స్త్రీ, సమాజము ఆమె గురించి సరిగ్గా మాట్లాడుకోలేనటువంటి స్త్రీ. దట్ వాజ్ హర్ సేఫ్టీ నెట్. అదే కదా ఆ అత్తరు బుడ్డే ఆమె యొక్క సేఫ్టీ నెట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాయంకాలం నేను మీకు చెప్పాలనుకునేటువంటి మాట ఏంటంటే, ఆమె ఎన్నడూ ప్రవేశించినటువంటి ఇంటికి ప్రవేశించింది, ఎన్నడూ కలవనటువంటి వ్యక్తిని కలిసింది, మనుషులు తృణీకరించిన నేను చెయ్యాలనుకున్నటువంటిది నేను చెయ్యాలి అని ఒక నిర్ధారణతోనే ఆమె వెళ్ళింది. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు సీల్ వేసి మూసేసి పెట్టినటువంటి విషయం ఏంటి? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యు హ్యావ్ కెప్ట్ సీల్డ్? ప్రాబబ్లీ కొంతమంది అనుకుంటా ఉంటారు, పాస్టర్ గారు నా దగ్గర ఏం లేదండి, నేను అన్నీ దేవుని ముందు ఓపెన్గానే ఉన్నాను. ప్రాబ్లీ యూ హ్యావ్ అ ప్లాన్ బి. ఈ విషయాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి మనకి నేరుగా కనబడవు. అది మన యొక్క సేఫ్టీ నెట్, ప్లాన్ బి. ఒకవేళ దేవుడు పని చేయకపోతే, ఒకవేళ దేవుని కార్యము జరగకపోతే ప్లాన్ బి. ఒకవేళ నా జీవితంలో నేను అడుగుతున్నటువంటి ప్రార్థనకు ఆయన సమాధానం ఇవ్వకపోతే ఇంకొక ప్లాన్ ఉందండి. ప్రాబబ్లీ దాట్ సేఫ్టీ నెట్ ఈజ్ వాట్ గాడ్ ఇస్ టాకింగ్ టు యూ టునైట్. లేకపోతే ఒకవేళ దేవుడు రాకపోతే నా మట్టుకు నేను ఎలాగో ఒకలా సరిదిద్దుకోవడానికి మనము చేస్తున్నటువంటి క్రియలు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ స్త్రీ అక్కడ చేసింది ఏంటో తెలుసండి? ఆరాధన. ఆ స్త్రీ అక్కడ యేసయ్యకు చేసింది ఏంటంటే ఆరాధన. ఆ యొక్క అత్తరు బుడ్డిని విరగగొట్టి యేసయ్య యొక్క పాదాల దగ్గర వేసి ఆమె యొక్క జుట్టుతో తుడిచిందంటే అదేంటి? ఇట్ ఈస్ అ వర్షిప్ దట్ కాస్టెడ్ హర్ సంథింగ్. అనేక సార్లు మనం ఎలా ఆరాధిస్తూ ఉంటామంటే ఏమి వెల చెల్లించకుండా ఆరాధిస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త వినండి. వెల చెల్లించినటువంటి ఆరాధన, వెల చెల్లించే సమయం వచ్చినట్లయితే వెల చెల్లించినటువంటి ఆరాధన ఎన్నటికీ నిలవదు. A worship that costs nothing will never stand before a worship that costs you something. When the day comes that you need to offer something, then you won't be able to stand. ఎందుకంటే మనం అలవాటు అయిపోయాము ఏమీ అర్పించకుండా నిలబడి చేసే ఆరాధన. ఒక కానుక వేసి నా పాపాలన్నీ క్షమించబడుతున్నాయి అని నా మనస్సు కలిగినటువంటి ఆరాధన. నో, దట్ ఈస్ నాట్ ద కైండ్ ఆఫ్ వర్షిప్ విచ్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్. దేవుడు అటువంటి ఆరాధనని ఆయన ఎదురు చూడట్లేదు. ఆయన ఎటువంటి ఆరాధన ఎదురు చూస్తున్నాడంటే వెల చెల్లించే ఆరాధన. దెర్ ఇస్ అ వర్షిప్ దట్ కాస్ట్స్ యూ సంథింగ్, చేంజ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. నీ యొక్క జీవిత శైలిలో వచ్చే మార్పు ఏంటి? నీ యొక్క నోటి మాట అలవాటు యొక్క మార్పు ఏంటి? నీ యొక్క ఆలోచన విధానం యొక్క మార్పు ఏంటి? నీవు ఆలోచించే కోణము, దృష్టి యొక్క మార్పు ఏంటి? యేసయ్యకి మిగిలిపోయింది ఇవ్వలే. ఫర్ ఎగ్జాంపుల్, టునైట్ వి కేమ్ ఆఫ్టర్ అవర్ వర్క్ కదా,
మన యొక్క పని ముగించుకొని వచ్చాం కదా. ఆమె మిగిలినటువంటిది ఇవ్వలేదు. ఆమె యేసయ్యకు ఏదైతే కావాలో, ఏదైతే అర్హత యేసయ్య కలిగి ఉన్నాడో అది ఇచ్చింది. I'm not at all talking down on what you have done. You did perfectly fine. వర్క్ అయిన తర్వాత వచ్చాం. బట్ నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, వర్క్ అయిన తర్వాత వచ్చాం కానీ ఇంకా శ్రేష్టమైంది నీ హృదయంలోనే ఉంది. అండ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ టాకింగ్ అబౌట్ మనీ. నో, ఐఎమ్ నాట్ అవుట్. ధనం అన్నిటికన్నా ఈజీగా ఇచ్చేసేది. నేను అడుగుతుంది ఏంటంటే, నీ హృదయంలో ఏదైతే నువ్వు సేఫ్టీ నెట్ అనుకుంటున్నావో, నీ హృదయంలో ఏదైతే నువ్వు ప్లాన్ బి అనుకుంటున్నావో, నీ హృదయంలో ఏదైతే అది నీ యొక్క సెక్యూరిటీ అని అనుకుంటున్నావో, అది దేవుని ముందు నువ్వు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఏ అర్హత లేకుండా ఆ స్త్రీ వచ్చింది, ఏ యోగ్యత లేకుండా ఆ యొక్క స్త్రీ యేసయ్య ముందుకు వచ్చింది. షీ డిడ్ంట్ హ్యావ్ ఎన్ ఎజెండా. ఆమె ఒకటే అనుకుంది, యేసయ్య పాదాల మీద, యేసయ్య పాదాల మీద, తల మీద కూడా కాదు, పాదాల మీద. ఎందుకో తెలుసా? ఆమె అనుకున్నటువంటి ఆలోచన ఏమో ఇది, యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళగలిగితే చాలు. ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ హర్ లైఫ్, ఆర్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ హర్ లైఫ్ స్టైల్, ఐ డోంట్ నో, బట్ దట్స్ వేర్ ద బెస్ట్ దట్ షీ కుడ్ గో. నా యొక్క మూడవ అంశం ఏంటంటే, ఆ యొక్క వాట్ ద హోస్ట్ విత్ హెల్డ్, అంటే ఆతిథ్యం ఇచ్చేవాడు ఇవ్వనటువంటిది ఆమె ఇచ్చింది. వాట్ ద హోస్ట్ విత్ హెల్డ్ అండ్ వాట్ షీ గేవ్. ఆమె ఇచ్చినటువంటిది ఏంటి? ఆ యొక్క ఆతిథ్యము. ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క గృహంలోకి యేసయ్యను ఆహ్వానించాడో ఆయన ఇవ్వలేనటువంటిది ఏంటి? సీమోను ఆ యొక్క గృహంలోకి యేసయ్యని పిలిచాడు. ఆయన ఏం చేశాడో తెలుసండి? యేసయ్యని పిలిచాడు, ద్వారం తెరిచాడు, చక్కగా పక్కన నిలబడి చూస్తున్నాడు. యేసయ్య నా బల్ల దగ్గర ఉన్నాడు. యేసయ్య ఈ గొప్పవాడు, ఈ యొక్క దేవుని కుమారుడు, ఈ యొక్క ప్రభు అని చెప్తున్నటువంటి వ్యక్తి, ఈ యొక్క అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి వ్యక్తి, ఈ యొక్క ఆశ్చర్య కార్యాలు చేస్తున్నటువంటి వ్యక్తి నా బల్ల దగ్గర ఉన్నాడని చెప్పి ఈయన ముడిచిపోతున్నాడు. ఈయన హీ వాస్ హ్యాపీ. బట్ ద పాయింట్ ఇస్, ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసండి? ఆయన ఏమనుకుంటున్నాడంటే, లూకు రాస్తా చెప్తా ఉంటాడు. ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, ఒకవేళ ఈయన నిజమైనటువంటి ప్రవక్త అయితే, ఈ యొక్క హృదయంలో ఆలోచిస్తున్నాడట. లూక్ వాజ్ రైటింగ్ ఇట్ డౌన్. మనము ఆ యొక్క మాట 7వ అధ్యాయం 39వ వచనంలో కనబడుతుంది. ఈయన ప్రవక్త అయిన ఎడల, అంటే ఈయన పిలిచింది ఎవరిని? ప్రవక్త అనుకొని పిలిచినట్లయితే ఈయన ప్రవక్త అయిన ఎడల అనేటువంటి ప్రశ్న వచ్చేదా? నో. ఆయన ఎందుకు పిలిచాడు తెలుసా? హీ కాల్డ్ బికాస్ హీ వాజ్ ఫేమస్. ఒక సెలబ్రిటీ వచ్చి మన ఇంట్లో భోజనం చేస్తే ఆయన ఎవడో మనకి తెలియదు, ఫేమస్ అంతే, ఒక ఫోటో దిగితే బాగుంటుంది. ఈయన ఎజెండా అది. ఈయన యేసే ప్రవక్త నమ్మలేదు, నమ్మాడో లేదో మనకు తెలియదు, కానీ ఈయన హృదయంలో అయితే ఇలా ఆలోచించుకున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవత్తియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు. ఇక్కడ ద హోల్ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రా యువర్ అటెన్షన్ ఈజ్ నాట్ టువర్డ్స్ ద లేడీ. ఇక్కడ సీమోన్ గురించి ఆయన యొక్క తీర్పు ఆ స్త్రీ కాదండి. ఆయన ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేసాడు ఆ స్త్రీ గురించి. ఏమని? ఈమె పాపాత్మురాలు. ఇప్పుడు ఈయన జడ్జిమెంట్ ఇంకా రాలేదు. దేని గురించి? యేసయ్య గురించి. ఎందుకు? ఈయన ప్రవక్త అయిన ఎడల అంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు యేసయ్యని ఆహ్వానిస్తే నీ హృదయంలోకి, సీమోను వలె నువ్వు ఎందువల్ల ఆహ్వానిస్తున్నావు? దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈయన ప్రవక్త అయిన ఎడల సీమోని యొక్క హృదయం కలిగి నువ్వు ఆహ్వానిస్తున్నావా? ఈయన గొప్ప కార్యాలు చేస్తే, ఈయన అద్భుత క్రియలు చేస్తే? నో. అండ్ ద పాయింట్ ఇస్, జీసస్ నోస్ who this lady, exactly who this lady is that is touching him.
ఈ స్త్రీ ఎవరో యేసుకి తెలుసు. యేసుకి తెలియకుండా ఉంటుందా? తెలుసు. అందుకే కదా సీమోను ఆలోచిస్తున్నప్పుడు సీమోన్తో డైరెక్ట్గా మాట్లాడతాడు. God knows you. Jesus knows you. Jesus knows your every step. నీ ప్రతి అడుగు యేసుకి తెలుసు. నీ యొక్క ప్రతి ఆలోచన యేసుకి తెలుసు. నీ ప్రతి బలహీనత యేసుకి తెలుసు. నీ యొక్క ప్రతి రహస్య విషయము యేసుకి తెలుసు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆయన సీమోన్తో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా కూడా ఈ స్త్రీని డిఫెండ్ చేయలేదు. ఈమె మంచిది, ఈమె అలాంటిది కాదు, అసలు ఏమీ మాట్లాడలేదు. ఆ యొక్క సాంప్రదాయంలో ఎవరైతే ఆతిథ్యాన్ని ఇస్తున్నారో ఆయన 3 విషయాలు ఇస్తాడు ఆ దినాల్లో. 3 విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే ఆయన యొక్క కాలుకు పట్టినటువంటి ధూళిని కడుక్కోవడానికి నీళ్లు. మొట్టమొదటిది. ఎందుకంటే గృహంలోకి ప్రవేశించిన వెంటనే అది మట్టి, ఆ యొక్క ధూళి అంతా ఉంటుంది. ప్రవేశించ ముందే ఈ యొక్క నీరు అర్పిస్తాడు ధూళి పోగొట్టుకోవడానికి. మన పాత రోజుల్లో కూడా గృహాలకి వచ్చే ముందు అక్కడ గేట్ దగ్గర ఒక కొలాయి పెట్టి అక్కడ కాలు కడుక్కునేవారు కదా, అలాగా సేమ్. మొట్టమొదటిది వాటర్ టు వాష్ హిస్ ఫీట్. రెండవది ఏంటంటే రాగానే ఒక వెల్కమ్ కిస్, ఒక ముద్దు. ఈరోజు కూడా మా కుటుంబాల్లో అదే ట్రెడిషన్ ఫాలో అవుతూ ఉంటాం. ఎవరైనా మేము కుటుంబస్తులు కలిస్తే వెంటనే వి కిస్ ఈచ్ అదర్. దాని అర్థం ఏంటంటే యువర్ వెల్కమ్ అని దాని అర్థం ఏంటంటే యు కమ్ అండ్ పార్టిసిపేట్ విత్ అస్ అని దాని అర్థం. మూడవది ఏంటంటే మొట్టమొదటిది కాలు కడుక్కోవడానికి నీళ్ళు, రెండవది ముద్దు, మూడవది ఏంటంటే నుదుటి మీద ఆయిల్, నూనె. ఈ 3 యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చేయడానికి ఇవ్వడానికి ఎంతో అవ్వదు. వెరీ వెరీ నామినల్. నీరు ఎంత ఖర్చు అవుతుందండి? ఒక చిన్న నూనె యొక్క తిలకం ఎంత ఖర్చు అవుతుంది? ఎంతో ఖర్చు అవ్వదు. ఒక ముద్దు ఎంత ఖర్చు అవుతుంది? ఇష్టం లేని వరకు కూడా పెట్టచ్చు. బట్ ద పాయింట్ ఇస్ ఈ 3 సీమోను యేసేకి ఇవ్వలే. అందుకే కదా మనకి 44 వచనం నుండి 46 వచనం వరకు ఇదంతా రాస్తూ ఉంటాడు. ఈ స్త్రీ చూచుచున్నావే, నేను నీ ఇంటికి రాగానే నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది. అక్కడ ఏంటంటే నీరు లేదు, ముద్దు లేదు, నూనె లేదు. అంటే దాని అర్థం ఏంటంటే సీమోన్ అక్కడ ఆ జనాభాతో కూర్చొని, చక్కగా జనాలతో కూర్చొని తను అభినందించుకుంటున్నాడు. సీమోను సూపర్ రా, యేసయ్య నీ ఇంటికి వచ్చాడు, ఎక్సలెంట్ సీమోను. యేసయ్య ఎవరో తెలీదు, ఎవరో ఫేమస్ పర్సన్, ఒక సెలబ్రిటీ వచ్చాడు. ఇప్పుడు ఈ రోజు నుండి నువ్వు ఫేమస్, అందరూ నీ గురించే మాట్లాడుకుంటారు, అందరూ సీమోను గురించి మాట్లాడుకుంటారు ఇప్పటి నుండి. ఎందుకు? యేసయ్య అనే ఒక సెలబ్రిటీ సీమోను దగ్గరకు వచ్చాడు. ఆయన ఆతిథ్యం ఇచ్చాడు, కానీ ఆతిథ్యం లేని ఆతిథ్యం ఇచ్చాడు, ప్రేమ లేని ఆతిథ్యం ఇచ్చాడు, సబ్స్టెన్స్ లేని ఆతిథ్యం ఇచ్చాడు. కొంతమంది ఒకసారి ఒక ఆయన నన్ను అలాగే ఒక క్రిస్మస్ ప్రోగ్రాం పిలిచాడు యాజ్ అ స్పీకర్. వెళ్ళా, చక్కగా వెళ్ళంగానే రిసీవ్ చేసుకున్నాడు, సూపర్ అనుకున్నాను. మీటింగ్ పెట్టారు, ప్రసంగం అయిపోయింది. ప్రసంగం అయింది అంతే. నువ్వెవరో నేనెవరో, అందరికి భోజనాలు పెడుతున్నాడు, నాకు మాత్రం పెట్టాడు. ఏంట్రా ఇది? నాకు అప్పుడు ఈ స్టోరీ గుర్తొచ్చింది. ప్రాబ్లీ సీమోను కూడా అలా చేశాడేమైనా. యేసుని పిలిచాడు, పిలవడం వరకు మాత్రమే. కొంతమంది స్నేహితులు, బంధువులు ఇలాగ ఉంటారు, మీకు తెలుసు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కానీ అక్కడ యేసుని గణపరచలేనటువంటి సీమోను ఒక వ్యక్తి అయితే, యేసును గణపరచడమే మాత్రమే కాదు, ఆమెకున్న సర్వము ఇచ్చేసినటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. హల్లెలూయా!
ఈ రాత్రి నువ్వు ఎవరి వలే ఉన్నావు? సీమోను వలే ప్రేమలైనటువంటి ఆతిథ్యము, ప్రేమలైనటువంటి ఆహ్వానం పలుకుతున్నావా? లేకపోతే ఆ యొక్క స్త్రీ వలె ఆమెకున్న సర్వము, అప్పుడు వరకు దాచుకున్న సమస్తము, అప్పుడు వారు కూడబెట్టినటువంటి ఆ యొక్క ప్రతిదీ కూడా యేసయ్య యొక్క పాదాల దగ్గర అర్పించినటువంటి ఒక ఆహ్వానము లేనటువంటి స్త్రీ వలె, ఒక పిలవకుండా వచ్చినటువంటి స్త్రీ వలె, దూరం నుండి చూసి వెళ్ళిపోకుండా దగ్గరకు వచ్చి ఆమెకు ఉండేటువంటి శ్రేష్టమైనటువంటిది యేసయ్య యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టినటువంటి స్త్రీ వలె వచ్చావా? ఆమె ఇచ్చింది ఏంటో తెలుసండి? నీళ్లకు బదులుగా కన్నీరు. నీళ్లకు బదులుగా కన్నీరిచ్చింది. ఆమె యొక్క ముద్దు ఒక్క ముద్దుతో ఆగలేదు, ముద్దు పెడతానే ఉందంట. యేసయ్య అదే మాట అన్నాడు, ముద్దు పెడతానే ఉంది చూడండి అంటున్నాడు. మూడవది ఏంటంటే నూనె కాదండి పోసింది, పరిమళ తైలం. పరిమళ తైలం, an oil of essence. It was a perfume, a saving. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క యేసయ్య యాక్చువల్గా ఇక్కడ సీమోనును దూషించలేదు. నాకు అదే చాలా విచిత్రంగా అనిపించింది. సీమోనును దూషించలేదు. సీమోను నువ్వు ఇలా పిలిచేవే కానీ నేను కూడా రాత్రి ఆ వ్యక్తి ఎవరైతే నాకు భోజనం పెట్టకుండా పట్టించుకోకుండా వదిలేసాడో, నేనేమో ఆ వ్యక్తితో ఏమయ్యా కనీసం భోజనం కూడా పెట్టలేదని చెప్పి నేనేమో చేయలే. ఎందుకంటే నాకు ఈ స్టోరీ గుర్తొచ్చింది. ఈ స్టోరీ గుర్తుకు రాకపోయి ఉంటే ఆయన స్టోరీ వేరేగా ఉంది, అది వేరే విషయం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఈ స్త్రీని మనం ఒకసారి ఆలోచిస్తే ఆమె దగ్గర ప్రతి కారణం ఉందండి తిరిగి వెళ్ళిపోవడానికి. ఆహ్వానింపబడినటువంటి గది అది, మర్యాద లేనటువంటి గది అది, గౌరవం లేనటువంటి గది అది. కానీ యట్ షీ మేడ్ ఇట్ అ పాయింట్ టు విజిట్ జీసస్. ఆ యొక్క గది కొరకు రాలేదామె, ఆ యొక్క మర్యాద కొరకు రాలేదామె, యేసయ్య కొరకు వచ్చింది. హల్లెలూయా. ఆమె ఆ యొక్క గదిలోకి రావడం వల్ల ఏమైందో తెలుసా? ఎవ్వరు వెళ్ళలేనంత సన్నిహితంగా యేసయ్య దగ్గరికి వెళ్ళగలిగింది. నాలుగో పాయింట్ చివరికి వచ్చేస్తున్నాం. దాని తర్వాత we are going to go into the anointing ministry time. నాలుగో పాయింట్ ఏంటంటే రెండు అప్పులు ఒకే తీర్పు. రెండు అప్పులు ఒకే తీర్పు. యేసయ్య సీమోనును ఆ యొక్క అసౌకర్యంలో విడిచిపెట్టలేదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యేసయ్య ఒక ఉపమానం చెప్తాడు, ఒక కథ చెప్తాడు. చిన్నదే, చాలా ఈజీ, మీరు కూడా తేల్చేయచ్చు దాన్ని. ఆ యొక్క కథ ఏంటో చూద్దామా? 41, 42 రెండు వచనాల్లోనే ఆ యొక్క కథ ఉంటుంది. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. అంటే ఇద్దరు ఉన్నారంట. ఒకడేమో 500 దినారములు, ఇంకొకడేమో 50 దినారములు అప్పు కలిగి ఉన్నారు. ఇప్పుడు 42 చూద్దాము. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. ఆయన వరకు అవసరం లేదు, మనమే చెప్పేస్తాము. ఎవరండి ఎక్కువ ప్రేమిస్తారు? అప్పు క్షమించినటువంటి వ్యక్తి 50, 500? 500. ఎందుకు? బికాస్ ద వాల్యూ ఈజ్ హయ్యర్. ఇక్కడ ఈ యొక్క స్టోరీలో నాకు అనిపించినటువంటి ఒక చిన్న కోణం ఏంటంటే, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు షో. ఇద్దరి దగ్గర తిరిగి కట్టడానికి డబ్బులు లేవు. ఇద్దరి దగ్గర తిరిగి కట్టడానికి డబ్బు లేవు. 50 లేదు, 500 లేదు. ఆ యొక్క అప్పు ఇచ్చినటువంటి వాడు ఎందుకు అసలు ఈ అప్పుని క్యాన్సిల్ చేశాడో కూడా ఒక కారణం లేదు. కారణం క్యాన్సిల్ చేసేసాడు అంతే. తిరిగి కట్టలేరా, పర్లేదు వదిలేసేయండి అన్నాడు. సీమోను కొంచెం కంగారు పడినా ఆయన కరెక్ట్గా ఆన్సర్ చెప్పేశాడు. మనలాగే 500 అప్పు ఉండేవాడు ఎక్కువ ప్రేమిస్తాడండి. జాగ్రత్త గమనించండి.
ఈ యొక్క ఉపమానంలో ఈ స్త్రీ 500 సీమోను 50 అని ఏమని చెప్పాడా యేసయ్య? చెప్పలే. దట్ ఈస్ ద మిరకల్, దట్ ఈస్ ద రెవల్యూషన్ ఐ రిసీవ్డ్ వైల్ రీడింగ్ దిస్. సీమోను 50 అని, స్త్రీ 500 అని ఎక్కడా యేసయ్య చెప్పలేదు. కానీ మనం అలా చదువుతాం. అలా చదవడం వలన హోల్ పాయింట్ మిస్ అయిపోతాం మనం. ఇక్కడ ఈ యొక్క ఉపమానము ఇద్దరు పాపాల యొక్క మెజర్మెంట్ చెప్పట్లా. నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ మెజరింగ్ ద సైజ్ ఆఫ్ 2 పీపుల్స్ అవేర్నెస్. అంటే ఇద్దరు మనుషుల యొక్క అవగాహన పరిమాణమును అక్కడ ఆ యొక్క ఉపమానం కొలుస్తుంది. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్త వినండి. సీమోను నిజంగా అనుకున్నాడు ఏంటి, ఆయన కొద్దిగే అప్పు ఉన్నాడని. అందుకే ఆయన కొద్దిగా మాత్రమే ఇచ్చాడు. ఏంటది? ఆహ్వానం పలికాడు, గృహాన్ని తెరిచాడు. ఓకే, చాలు అనుకున్నాడు. టెక్నికల్లీ కరెక్టే. కానీ ఈ స్త్రీకి ఎంత అప్పు ఉన్నదో ఆ స్త్రీ కరెక్ట్గా అంచనా వేసింది. ఎంతో తెలుసండి అప్పు? ఆమెకున్నదంతా ఇచ్చేయడం. హల్లెలూయా. ఆమెకున్నదంతా ఇచ్చేయడము. దిస్ ఈస్ ద క్వైట్ డేంజర్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ బీన్ ఇన్ ద చర్చ్ ఫర్ అ లాంగ్ టైమ్. అనేక సంవత్సరాల నుండి సంఘంలో ఉండేటువంటి వారి యొక్క గొప్ప ప్రమాదం ఇదే. ఏమనుకుంటామంటే, నేను ఎప్పటి నుండో చర్చిలో ఉన్నాను కదా, నేను ఎప్పటి నుండో సంఘంలో ఉన్నాను కదా, నేను పుట్టుకతోనే క్రైస్తవుని కదా, నేను చిన్నప్పటి నుండి సంఘ పరిచర్యలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను కదా, నేను ఏమైనా ఈవెంట్లు అయితే, ఏమైనా పండగలు వస్తే నేను ధారాళంగా ఇస్తున్నాను కదా, ఓ యేసయ్యకి నేను పెద్దగా రుణస్తుడిని కాదనుకుంటా ఉంటాము. నో, దట్ ఈస్ ద రాంగ్ థింగ్. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. ఎందుకంటే మర్యాద లేకుండా, గౌరవం లేకుండా మనము ఎంత గొప్ప వేడుక చేసుకున్నా ఇట్ వోంట్ స్టాండ్. అండ్ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లం విత్ మోస్ట్ ఆఫ్ అస్. కొంతమంది ఎలాగైతే యేసు ప్రభువుకు సీమోను తగిన మర్యాద, తగిన అర్హత ఇవ్వలేదో, మనము కూడా మన యొక్క దేవునికి తగిన గౌరవము, తగిన అర్హత మనం ఇవ్వము. ఏ సేవరికి ఎందుకంటే ఎదుర్కొండేటువంటి పాస్టర్ గారికి ఇవ్వం, ఎదుర్కొండేటువంటి సంఘ సేవకులకి ఇవ్వం, సంఘ పరిచారకులకి ఇవ్వము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, వాట్ డిడ్ ఇట్ కాస్ట్ యూ టు ఫర్గివ్ యూ? దట్ ఈస్ ద అసలు యేసు ప్రభు వెంటనే ఆ యొక్క స్టోరీని ఇలా తిప్పుతాడు. ఏమనంటే, ఆ యొక్క స్టోరీ ఎలాగ ఎండ్ అయిందండి? ఆ యొక్క స్టోరీ ఏమి ఈ యొక్క ఉపమానంతో ఎండ్ అవ్వలే. ఆ యొక్క స్టోరీ ఎలాగ ఎండ్ అయిందో తెలుసా? నీ పాపములు క్షమించాను అంటున్నాడు. అందుకే నా లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఫర్గివెన్ అండ్ ఇట్ షోడ్. క్షమించబడ్డారు, అది బయటపడింది. ఈ రాత్రి వేరే వారి యొక్క అప్పుతో మన యొక్క అప్పుని పోల్చుకోవద్దు. ఈ రాత్రి మన అప్పును మనం చూచుకునేటువంటి సమయం ఇది. దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ నైట్. This is a very different night. I don't know why I felt this night that it is going to be different, but I can see if you offer God what is required, దేవునికి ఏదైతే ఇవ్వాలో అది మనం ఇచ్చినట్లయితే, and I'm again saying it is not offering, it is not money. ఈ రాత్రి యాక్చువల్గా ఆఫరింగే లేదు, గమనించండి. అది ఈ రాత్రి కానుకే లేదు. నో, ఈ రాత్రి I told that's deliberately we are not taking offering. ఎందుకో తెలుసా? ఈ రాత్రి ధనము, డబ్బు అతి సులభంగా ఇవ్వగలమండి. ఈ రాత్రి there is something else which you need to give away your safety. నీ యొక్క సేఫ్టీని దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టు. నీ యొక్క ప్లాన్ బిని దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టు. ఏదైతే నీ యొక్క ప్రణాళిక ఉందో ఆ యొక్క ప్రణాళికని దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. ఈ యొక్క స్త్రీ వలె, ఈ యొక్క స్త్రీకి చాలా అద్భుతంగా యేసు ప్రభు సమాధానం ఇస్తున్నాడు. 47వ వచనంలో ఏమనుంటుందంటే, నీ పాపములు 47 పెట్టండి ఒకసారి. 47 పెట్టండి, చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో
హల్లెలూయా. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా. వాట్ ఎ స్టోరీ. సీమోను గురించి చెప్తున్నాడు. నువ్వు కొంచెముగా క్షమింపబడాలని చెప్పి అనుకున్నావు, అందుకే కొంచెంగానే ప్రేమించావు. కొంచెముగానే ప్రేమించావు కనుక కొంచెముగానే క్షమింపబడుతున్నావు. యేసుప్రభు అంటున్నాడు ఆమె వైపు, ఇప్పుడు 48 వచనం చూడండి, ఇలాగంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. హల్లెలూయా. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. జాగ్రత్తగా చదవండి, దాన్ని జాగ్రత్తగా చదవండి. ప్రేమ క్షమాపణను సంపాదించలేదు. ప్రేమ క్షమాపణను క్షమాపణ సంపాదించలేదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ యు టు నో. ప్రేమ క్షమాపణను సంపాదించలేదు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ స్త్రీ యేసయ్య ఈమె యొక్క పాపాలు క్షమిస్తాదని చెప్పి ఆ స్త్రీ ఆ యొక్క అత్తరుబుడ్డిని విరగొట్టలే. ఐ వాంట్ రిపీట్ దట్ అగైన్. యేసయ్య ఈమె యొక్క పాపాలు క్షమిస్తాడని చెప్పి ఆ స్త్రీ అత్తరుబుడ్డిని విరగొట్టలే. యేసయ్య తన యొక్క పాపాలు క్షమిస్తాడని చెప్పి ఈ స్త్రీ ఆ యొక్క ప్రేమను చూపలే. దట్ లవ్ హ్యాడ్ నో ఎజెండా. దట్ లవ్ హ్యాడ్ నో రీజనింగ్. ఆర్ యు అండర్స్టాండింగ్ చర్చ్? ఈ రాత్రి వేళ దట్ ఈస్ వేర్ ఐ వాంట్ యు టు టేక్ యూ. ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నానంటే, ఏ ప్రేమ అయితే ఎజెండా లేకుండా ఉంటుందో, ఏ ప్రేమ అయితే షరతులు లేకుండా ఉంటుందో, that is the love which God wants. Hallelujah. That is the revelation which Jesus gave to me. ఆయన అదే అంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అంటున్నాడు. ఎవ్రీబడి 49 వచనం చూస్తే ఇలా ఉంటుంది, ఆ పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడు? Hallelujah. The point is, పాపములు క్షమించుచున్న ఇతను ఎవడు? And my Jesus is the Jesus who can forgive sins. Hallelujah. ఎలా క్షమిస్తాడో తెలుసా? ఆయనకి ఏం కారణం అవసరం లేదండి. ఎలాగైతే ఆ యొక్క యజమానుడు అప్పు క్షమించడానికి ఏ షరతు లేకుండా వదిలేసేయి అన్నాడో, యేసయ్య కూడా అంతే. నీ యొక్క పాత జీవితానికి లెక్క ఏమి ఉండదో, నా యేసయ్య సన్నిధిలోకి వస్తే యేసయ్య నీ యొక్క జీవితాన్ని తిరిగి మారుస్తాడు. హల్లెలూయా. ఏ షరత లేదు, ఏ షరత లేదు, ఏ షరత లేదు. ఇట్ ఈస్ us with the reasonings. సీమోన్ లాగా ఆలోచిస్తున్నాం మేము. సీమోనుకు అన్ని లెక్కలే, సీమోనుకు అన్ని షరతులే. ఈమె పాపాత్మురాలు, ఈమె ఆయన దగ్గరికి ఎందుకు వచ్చింది, ఆయనకి తెలీదా ఈమె గురించి? ఎవ్రీథింగ్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ అవర్ మైండ్ వర్క్స్ సమ్ టైమ్స్. మన యొక్క మైండ్ అలాగే పనిచేస్తూ ఉంటుంది. ఎలా పనిచేస్తూ ఉంటుంది అంటే, ఆయనకి తెలీదా, ఈమెకి తెలీదా, ఈయనకి తెలీదా, నా యేసయ్య ఏ షరతులు లేకుండా ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఐ యు అండర్స్టాండింగ్ ద హోల్ పాయింట్? ఈ స్టోరీని ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ స్టోరీని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎలాగంటే, బికాస్ దే look at it the wrong way with the human reasoning. ఆ యొక్క అత్తరుబుడ్డి విరగొట్టినప్పుడు nothing was there on her mind. ఆమె చూపించిందల్లా ఆమె కలిగుండేటువంటి గౌరవాన్ని, ఆమె కలిగుండేటువంటి ప్రేమను, ఆమె కలిగుండేటువంటి యేసు పట్ల కలిగుండేటువంటి అభిప్రాయంను. హల్లెలూయా. And that is exactly what is going to forgive your sins. Not with a sin, not with an agenda, but without an agenda. అందుకే యేసు ప్రభు అంటాడు 48లో, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. పాపములు క్షమించుచున్న ఇతడెవడు అంట 49. ఆ యొక్క క్వశ్చన్ అదే పెద్ద కుంభకోణం. యాక్చువల్గా జీసస్ ఇస్ ఫెంటాస్టిక్. దిస్ ఇస్ ద రియల్ స్కాండల్. ఏసీ వెంటనే హీ చేంజ్ ద హోల్ నెరేటివ్. ఆయన ఏం చూపిద్దాం అనుకున్నాడు తెలుసండి ఆ గదిలో? పాపాలు క్షమించగలిగేవాడు దేవుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని ఆ యొక్క గదిలో ఆయన చూపించగలిగాడు. హల్లెలూయా. పాపాలు క్షమించగలిగేవాడు యేసయ్య, దేవుడు ఒక్కడే. ఒకవేళ యేసయ్య ఆ రోజు సీమోనుతో ఆ యొక్క గదిలో, సీమోను ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కేటగిరీ ఉంటుందని చెప్పినట్లయితే ఇది వర్కౌట్ అయ్యి ఉండేదా? లేదు. మనం అనుకుంటా ఉంటాం ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ, రిచ్ కేటగిరీ, మిడిల్ క్లాస్ కేటగిరీ, పూర్ కేటగిరీ,
ఎస్పెషల్లీ మన భారతీయ నాగరికతకు వచ్చేసరికి కులం కేటగిరీ, ఏది క్రైస్తవ్యంలో కూడా కులాలు, కుల సంఘాలు, కుల భావములు. మై జీసస్ డజంట్ కేర్. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పండి, మై జీసస్ డజంట్ కేర్. మనం యాక్చువల్గా ఈ స్త్రీ మీద ఎక్కువ ధ్యాస పెట్టేస్తాం, కానీ ఈ యొక్క ఉపమానం ఆ స్త్రీ గురించే కాదు. ఎవరి గురించో తెలుసా? 50వ వచనంలో కనబడుతుంది. 50వ వచనంలో కనబడుతుంది. అదే ఈ కథ యొక్క ఉపమానం యొక్క మోరల్ ఏంటంటే, నీ విశ్వాసము నేను రక్షించును, సమాధానము గలదానివై. హల్లెలూయా. ఈ రాత్రి దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ వాంట్ యు టు గో, నాట్ విత్ ఎన్ ఎజెండా ఆన్ యువర్ మైండ్. నేను కాసేపట్లో నూనెతో మిమ్మల్ని అభిషేకిస్తాను, కాసేపట్లో నూనెతో అభిషేకిస్తాను. కానీ గమనించండి, మీరు సమాధానంతో వెళ్ళేలా చేసేది ఏంటో తెలుసా? ఆ నూనె కాదు, మీ విశ్వాసం. హల్లెలూయా. మీరు రక్షింపబడేది ఏంటో తెలుసా? నూనె కాదు, మీ విశ్వాసం. ఈ రాత్రి ఎలాగైతే ఆ యొక్క పరిమళ తైలము ప్రవహించిందో, కాజ్ చూడొద్దు, ఎందుకు ప్రవహించింది, ఎలాగ ప్రవహించింది. నో, ఇట్ ఫ్లో. ఆమెన్. ఆమెను ఏదైతే రక్షించిందో అదే నిన్ను కూడా ఈరోజు రక్షిస్తుంది. ఏంటది? విశ్వాసం. ఆమెన్, విశ్వాసం. ఆ యొక్క బుడ్డి ఆ యొక్క విశ్వాసానికి ఒక రూపం ఇచ్చిందంతే. ఐ అండర్స్టాండ్. ఆ బుడ్డ లేకపోయి ఉంటే ఆ విశ్వాసానికి ఒక రూపం ఉండేది కాదు. ఈ తైలం కూడా అంతే. ఈరోజు ఈ రాత్రి ఈ యొక్క తైలం ఏంటంటే మీ యొక్క విశ్వాసానికి ఒక రూపాన్ని ఇస్తుంది. డోంట్ టేక్ ఇట్ లైట్లీ, బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ. విషయం ఏంటంటే, అప్పు పోయింది, దానికి కారణం కూడా పోయింది. ఆమేన్. అప్పు పోయింది, దానికి కారణం కూడా పోయింది. ఎందువల్ల అప్పు పోయింది అనవసరం. పక్కలో తిరిగి చెప్పండి, యూ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఎందుకంటే వి కీప్ ఆన్ రీజనింగ్. పాస్టర్ గారు ఎందుకు పోయి ఉంటుంది, ఎందుకు పోయి ఉంటుంది, అందుకు పోయి ఉంటుంది, ఎందుకు. అరే వద్దురా, యేసయ్య పట్టించుకోలేదు నీకెందుకు. ఐ అండర్స్టాండింగ్. కొంతమంది లెక్కలేస్తూ ఉంటారు, ఆ పాస్టర్ గారు అండి ఎందుకండి ఆయన ఎంత అభిషేకింపబడ్డారు, ఈ పాస్టర్ గారికి అండి ఎందుకండి దేవుడు ఎంత ఆశీర్వదించాడు. మనకెందుకండి, మనం చేయాల్సిన పని ఏంటండి? ఆమేన్. నీ విశ్వాసమే నిన్ను రక్షించును, సమాధానము కలుగజేయును. హల్లెలూయా. ఈ రాత్రి మనం తిరిగి వెళ్తున్నప్పుడు, పీస్ ఈజ్ వాట్ ఐ లీవ్ విత్ యూ. నెమ్మది, సమాధానము. ఈ రాత్రి ఎలాగైతే ఆ యొక్క కథ త్రిప్పివేయబడిందో, ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది, క్షమాపణ కోరకుండా ప్రేమను చూపించింది. ఆటోమేటిక్గా క్షమాపణ వచ్చింది. ఆమె యొక్క హృదయంలో ఏదైతే ఉందో యేసయ్య అదే పలికాడు. ఈ రాత్రి యేసయ్య ఎవరో ఇంట్లో కాదు, ఆయన బలిపీఠం యొద్దే మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. He wants you to meet at his own altar and it is his people. ఆయన వారి మనుషుల్ని నేను అభిషేకించడానికి వచ్చాను అంటున్నాడు. నా యొక్క ప్రశ్న ఏంటంటే, ఏది దేవుని ఇంప్రెస్ చేస్తుంది అది నేను ఇస్తాను అనుకోవద్దు. నీ హృదయాన్ని ఇవ్వు. ఆ స్త్రీ చేసింది అదే. యేసుని ఇంప్రెస్ చేయడానికి ఆ యొక్క జార్ ఇవ్వలే, ఆ యొక్క ఆల్బాస్టర్ జార్ ఇవ్వలే, ఆ యొక్క అత్తరుబుడ్డ ఇవ్వలే. యేసుని ఇంప్రెస్ చేయడానికి కాదు. ఈ రాత్రి నువ్వు అర్పించాల్సింది నీ యొక్క అహమేమో. ఈ రాత్రి నువ్వు అర్పించాల్సింది నీ యొక్క సిగ్గేమో. ఈ రాత్రి నువ్వు అర్పించాల్సినటువంటిది ఆ యొక్క కంట్రోలింగ్ నేచర్ ఏమో. కొంతమంది
కంట్రోల్ ఫ్రీ. ఎంత కంట్రోల్ ఫ్రీగా ఉంటారంటే వాళ్ళకి ప్రతి కామా, ప్రతి ఫుల్ స్టాప్, ప్రతి ఎక్స్క్లమేటరీ మార్క్ అన్నీ తెలియాలి. దేవుడు అంటున్నాడు అవసరం లేదంటున్నాడు. లీవ్ ద కంట్రోల్. నిన్ను ఆపివేస్తుంది ఏంటో నాకు తెలియదు. నీ యొక్క అతి శ్రేష్టమైనటువంటి బహుమానం ఏంటో నాకు తెలియదు. ఈ రాత్రి దానిని నువ్వు దేవునికి నెమ్మదిగా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? లేచి నిలబడదాము. I don't know what her problem was, but she did not. ఆమె యొక్క సమస్య ఏంటో నాకు తెలియలేదు, కానీ ఆమె ఆ యొక్క అత్తరు బుడ్డి ఆమె దగ్గర పెట్టుకొని యేసయ్యకు దూరంగా లేదు. ఆమె ఏం చేసిందో తెలుసా? యేసయ్యకు సమీపంలోకి వెళ్ళింది. సమీపస్తురాలుగా ఆమె వెళ్ళింది. ఈరోజు నువ్వు కూడా యేసయ్యకు సమీపస్తురాలుగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? కొద్ది నిమిషాల్లో నేను ఇక్కడ నిలబడతాను. మీరు ముందుకు వచ్చినప్పుడు నేను మీకు ఆ యొక్క ఆయిల్తో అభిషేకిస్తాను. అది మీ తల మీద పొయ్యబడ్డ పరిమళ తైలము వలె ఉండును అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం కీర్తన గ్రంథము 132వ అధ్యాయంలో. ఈ రాత్రి ఏ అర్హత లేకుండా నువ్వు ఎలా ఉన్నావో అలాగ ప్రేమించేవాడు నీ సృష్టికర్త ఒక్కడే. మమ్మల్ని అభిషేకించి మీరు ఇప్పటికే ప్రభువా వాటిని మా యొక్క ప్రతి అర్హతను కోల్పోయే ప్రతి దానిని నీవు మమ్మల్ని క్షమించావని మేము నమ్ముతున్నాము. దాన్ని బట్టే మేము వస్తున్నామయ్యా నీ ముందుకి. యేసు అనేటువంటి నామం బట్టి వస్తున్నాము. ఆ నామములోనే శక్తి, ఆ నామములోనే అనుమతి, ఆ నామములోనే కార్యము. The experience that they got tonight is an eternal experience. It cannot be explained in the physical realm. ఈ యొక్క భౌతికంగానైనా మేము వివరించలేనటువంటి ఈ యొక్క అనుభూతి ఈ రాత్రి నీవు మమ్మల్ని దర్శించి సందర్శించి మమ్మల్ని ముట్టినందుకు వందనాలు. మేము ఇంటికి తిరిగి వెళ్తుంటుండగా నీ కార్యము మాలో జరిగింప నెరవేర్చమని, నిరంతరము నీ యొక్క శక్తి, నీ యొక్క అగ్నిని మాలో మండింప చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుడునుగాక. ఆమేన్.